శ్రీగురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆషాఢమాసం వారాహి నవరాత్రులు 8వ రోజు అమ్మ వార్తాళి వారాహి పూజను అందుకుంటుంది. అంటే ఆషాఢ శుక్ల అష్టమి నాడు వారాహిదేవి లక్ష్మీదేవి రూపంగా కూడా పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. అమ్మ వార్తాళి వారాహి పూజగా అందుకోవడమే కాకుండా మహాగౌరి, మహాలక్ష్మి, అష్టమాతృకగా లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున. వార్తాళీదేవి ప్రధానంగా కౌలాంతకు పీఠ ప్రాంతాలైనటువంటి టిబెట్, మొత్తం నేపాలు మరియు భూటాను, అంతేకాకుండా భారతదేశంలో కూడా పూజించబడుతుంది. కౌలాంతక్ పీఠ్ అంటే సిద్ధుల భూమి అని అర్థం. ఆ తల్లిని టిబెటన్ బౌద్ధులు వారి దేవతలలో ఒకరిగా కూడా పూజిస్తారు. తల్లి తామర పువ్వుపై కూర్చుని నవ్వుతూ ఉంటుంది. ప్రశాంతత స్వభావానికి ఆ తల్లి ప్రతీక. వార్తాళి అనే పదం సంస్కృత పదం. వార్త ప్లస్ వళి, వార్తావళి. వార్త అంటే కమ్యూనికేషన్, సమాచారం. వళి అంటే మార్గాల జాబితా, అంటే సూచికలు అని. వార్తాళి వారాహి కమ్యూనికేషన్ యొక్క దేవత, అంటే సమాచారం ఇచ్చేటటువంటి దేవత. అంతేకాకుండా తన ఆరాధకుడితో లేదా సాధకులతో సంభాషించే ఎన్నో వివిధ మార్గాలు కూడా ఉన్నాయి. అంటే ఆ తల్లి వివిధ మార్గాలలో ఆరాధకుడితో లేదా సాధకులతో సంభాషిస్తూ ఉంటుంది అని అర్థం. ఆ తల్లి మనస్సు, భావోద్వేగాలకు అధిదేవతగా భావించబడే ఒక అందమైన తాంత్రిక దేవత. తామర పువ్వుపై కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ప్రశాంతత స్వభావానికి అధిదేవత. ఆ తల్లికి వివిధ రూపాలున్నాయి. వివిధ రంగులతో కూడా సూచిస్తూ ఉంటారు. ఆరాధకుడి జీవితంలో ప్రతి అంశంలో విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ పద వ్యుత్పత్తి ప్రకారం, అంటే వార్తాళి అనే పదం వ్యుత్పత్తి ప్రకారం వార్తాళి అనే పదం ఒక సంస్కృత పదం. దీనికే అక్షరాల అర్థం ఏమిటి అంటే వార్త అంటే సంభాషణ, వలి అంటే మార్గాల జాబితా లేదా సూచికలు అనే పదాల కలయిక. అదే వార్తావళి, అదే వార్తాళి అదనమాట. ఈ రెండు పదాల సంశ్లేషణ ద్వారా వార్తాళి సంభాషణ దేవత అని, తన భక్తులతో లేదా సాధకులతో సంభాషించే వివిధ మార్గాలను సూచిస్తుంది అని అర్థం వస్తుంది. ఆ తల్లి సాధకునితో అనేక రూపాలలో వివిధ రీతుల ద్వారా సంభాషిస్తూ ఉంటుంది. ప్రకృతి ద్వారా ఆలోచనలు, భావోద్వేగాలు మరియు అంతర్ధానం వంటి అమూర్తమైన అంశాల ద్వారా సంభాషిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక నల్లపిల్లి రోడ్డు దాటడం, లేదా తలుపు ముందు ఖాళీ పాత్ర ఉండడం వంటి శకునాలు, అలాంటి చిహ్నాల ద్వారా ఆరాధకునితో సంభాషించగలదు. అంటే ఆవిడ సంభాషించే పద్ధతుల్లో ఇవన్నీ కూడా పద్ధతుల కింద చెప్తారు. ఆ తల్లి ఏ ఆరాధకునికి నేరుగా ప్రత్యక్షం కాదు, కానీ ఆ తల్లి ఉపయోగించే అనేక సంభాషణ రీతుల ద్వారా సూక్ష్మమైన సంకేతాలను గ్రహించే యోగ్యతను ఆరాధకునికి కల్పిస్తూ ఉంటుంది. అంటే ఎన్నో సంకేతాలని ఇస్తుందన్నమాట. ఆ ఆరాధకునికి ఒక యోగ్యతను కలిగిస్తుంది. ఎలా? తన సంకేతాలను గ్రహించగలిగే యోగ్యతను ఆరాధకునికి కల్పించి ఆ విధంగా సంభాషిస్తూ ఉంటుంది ఆ తల్లి. అలాగా సాధకుల్ని, ఆరాధకుల్ని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి పుష్పదేవతగా వర్ణించబడింది. పువ్వులలో నివసిస్తుంది. ప్రకృతిలో నివసించడానికి ఇష్టపడే దేవత. ప్రకృతిలాగా అనంతమైనది, నిశ్శబ్దమైనది, ప్రశాంతమైనది మరియు ఏకాంతాన్ని ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఆ తల్లికి 4 రూపాలు ఉన్నాయి. 4 రంగులచే సూచించబడుతుంది అని కూడా చెప్తారు. ఆ ప్రకారం ఆ 4 రూపాలు, ఆ 4 రంగులు ఏమిటి అంటే ఎరుపు రంగు, పసుపు రంగు, నలుపు రంగు, ముదురు నీలం రంగు. ఇలా 4 రకాలుగా తల్లి సూచించబడుతుంది.
ఆ 4 రూపాలు ఉన్నప్పటికీ ఎరుపు రంగు రూపమే ఆ తల్లి ప్రధాన రూపంగా భావిస్తారు. వాటిల్లో మొదటిది ఎరుపు రంగు రూపం. అంటే ఈ రూపాన్ని రక్తవార్తాళి అని పిలుస్తారు. ఎరుపు రాజసిక రూపం, ప్రధాన రూపం. ఆ తల్లి మనస్సు మరియు హృదయానికి దేవత అని నమ్ముతారు. ముదురు ఎరుపు రంగు రూపం రజోగుణానికి ప్రతీక. అంతేకాదు ప్రధానమైనటువంటి అమ్మ రూపాల్లో ఈ ఎరుపు రంగు రూపం ప్రధానం. తల్లి మనస్సు హృదయానికి అధిదేవతగా భావిస్తారు. తన భక్తులలో వివిధ రకాల భావోద్వేగాలను, ఆలోచనలను పుట్టించి వాళ్ళని కవులుగా, రచయితలుగా మరియు మేధావులుగా తీర్చిదిద్దుతుంది అని కూడా నమ్ముతారు. అంతేకాదు తన భక్తులలో విభిన్నమైన కొత్త ఆలోచనలను కూడా పుట్టిస్తుంది. తద్వారా వారు అత్యంత మేధోపరంగా, ఆచరణాత్మకంగా మారే విధంగా ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాతది పీతవార్తాళి. పీత అంటే పసుపు, పసుపు రంగు రూపం. ఈ రూపాన్ని పీతవార్తాళి అని పిలుస్తారు. ఆ తల్లి చర్మం రంగు లేత పసుపు రంగులో ఉన్నందువల్ల ఆ తల్లిని పీతవార్తాళి అని పిలుస్తారు. శక్తి యొక్క దేవత అని కూడా చెప్తారు. చర్మం లేత పసుపు రంగులో ఉండటం వల్ల పీతవార్తాళి అని చెప్పి పిలుస్తారు. ఆ విధంగానే కొలుచుకుంటారు. శక్తి దేవతగా భావిస్తారు. ఆరాధకులకు అత్యంత శక్తివంతులుగా మార్చడానికి, ఈ విశ్వాన్ని పరిపాలించడానికి శక్తిని ప్రసాదిస్తుంది. అంతేకాదు వాక్చాతుర్యం కూడా గొప్ప శక్తి రూపంగా పరిగణించబడుతుంది. కనుక ఈ దేవత ప్రజలను పరిపాలించడానికి గొప్ప వాక్చాతుర్య శక్తిని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత రూపం నీలివార్తాళి. అంటే ఈ రూపం ఆకర్షణ మరియు హిప్నాటిజం రూపం అని చెప్పి చెప్తారు. ఆరాధకుని లోపల ఆకర్షణ శక్తిని నింపుతుంది. ఈ రూపం ఆకర్షణ మరియు సమ్మోహన శక్తికి సంబంధించింది అని కూడా నమ్ముతారు. ఈ దేవత ఆరాధకుడిలో ఆకర్షణ శక్తిని నింపుతుంది. తద్వారా వారి చర్యలు, మాటలు, వాక్చాతుర్యం, శైలి ఆకర్షణను వెదజల్లుతాయి. ఈ దేవతా రూపాన్ని ఆరాధించే వారి పట్ల ప్రజలు ఒక తెలియని ఆకర్షణను, అనుభూతిని చెందుతారు. ఆమెను ప్రేమ మరియు అలంకరణ దేవతగా కూడా భావించి కొలుచుకుంటూ ఉంటారు. ఇంకా ఆఖరిది శ్యామావార్తాళి. అంటే నలుపు, నీలం రంగు అన్నమాట. ఈ తల్లి క్రూరమైన వార్తాళి రూపము అని చెప్పి నమ్ముతారు. హఠాత్తుగా జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే హఠాత్తుగా వచ్చే జ్ఞానానికి ప్రతీక. ఈ వార్తాళి యొక్క రూపం క్రూరమైన రూపం అని చెప్తారు. అంతేకాకుండా ఆవేశం, జ్ఞానం ఈ రెండింటికి ప్రతీక. ఒక వ్యక్తిని అందరూ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ వ్యక్తిలో అంతర్గత విప్లవం అవసరమవుతుంది. ఆ తల్లి నల్లని రూపం భక్తులను వారి పరిమితులను అధిగమించేలా, అంచున జీవించేలా చేయడం ద్వారా వారి జీవితంలో విప్లవాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది అని నమ్ముతారు. అంటే ఒక వ్యక్తిని అందరూ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ వ్యక్తిలో అంతర్గత విప్లవం అవసరమవుతుంది. ఆ విప్లవాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది ఈ తల్లి. ఆ వ్యక్తికి తమను తాము మరియు వారు చేసే ప్రతి పనిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తిని కూడా ప్రసాదిస్తుంది. నల్లని రూపం దేవత యొక్క తమో గుణం అని చెప్తారు. అంటే నల్లని రూపం దేనికి? తమో గుణానికి ప్రతీక. ఈ విధంగా తల్లి 4 రూపాలలో పూజలు అందుకుంటూ ఉంటుంది. 4 విధాలుగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. సాధకుల్ని, ఆరాధకుల్ని ఆ విధంగా అనుగ్రహిస్తుంది. ఆమె పువ్వుల దేవత. పువ్వులంటే చాలా ఇష్టం. కనుక ఆ తల్లి ఆశీర్వాదం, అనుగ్రహం పొందాలి అంటే పుష్పాలను ఎక్కువగా సమర్పించి పూజించాలి అని చెప్తారు పెద్దలు. జ్ఞానాన్ని, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఓ వారాహీదేవి, ఓ వార్తాళి మాత, వరాహముఖము కలిగి ఉగ్రరూపంతో ప్రకాశించే ఓ భగవతి, నీకు వందనాలు. మాకు కీడు తలపెట్టే దుష్టుల, శత్రువుల యొక్క చెడు మాటలను, వారి కుయుక్తులను అక్కడికక్కడే అణిచివేసి, అంటే స్తంభింపచేసి మాకు రక్షణ కల్పించు తల్లి అని ప్రార్థించి ఆ తల్లిని శరణు వేడుతారు. ఆ విధంగా ఆ తల్లి అందరినీ, ఆ వార్తాళి వారాహి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అంత గొప్ప రూపం, అంత గొప్ప అద్భుతమైన అనుగ్రహ రూపం వార్తాళి వారాహి.
కనుక ఆ వార్తాళి వారాహి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ